గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వెల్కమ్ బ్యాక్. ప్రీవియస్ క్లాసెస్ నుంచి మనం డిస్కస్ చేసుకుంటున్నాం కదండి. యూనిట్ 1 నుంచి డిస్కస్ చేసుకుంటున్నాం. యూనిట్ 1 నుంచి టాక్సేషన్ సబ్జెక్ట్ మనం టాక్సేషన్ సబ్జెక్ట్ లో యూనిట్ 1 అనేది మనం డిస్కస్ చేసుకుంటున్నాం. యూనిట్ 1 లో డిఫరెంట్ టాపిక్స్ కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది ప్రీవియస్ క్లాస్ లో. అలాగే మనకి మెయిన్ గా ఏంటంటేనండి, ఈ రెసిడెన్షియల్ స్టేటస్ లో మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్ లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. రెసిడెన్షియల్ స్టేటస్ లోనండి మనకి ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పాం కదండి. దానిలో కండిషన్స్ ఉంటాయని చెప్పాను కదా. బేసిక్ కండిషన్స్ ఉంటే కండిషన్ 1, 2 ఉంటుంది. అలాగే ఎడిషనల్ కండిషన్స్ కూడా ఉంటాయని చెప్పాను కదా. బేసిక్ కండిషన్స్ అప్లై చేసి సమ్ ఎలా చేయాలన్నది కూడా నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఇప్పుడు మీకు పీడిఎఫ్ అనేది ఇక్కడ షేర్ చేశాను. స్క్రీన్ ని షేర్ చేస్తున్నాను నేను. ఓకే, ఈ స్క్రీన్ మీద ఉంది చూడండి. ఫస్ట్ సమ్ రెసిడెన్షియల్ స్టేటస్ లో ఫస్ట్ సమ్ అండి. రెసిడెన్షియల్ స్టేటస్ లో మనకి కండిషన్ 1 అప్లై చేసి, అంటే కండిషన్ 182 డేస్ అని కండిషన్ ఉంది కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కండిషన్స్ ఏంటో మీకు గుర్తు చేస్తాను చూడండి. మనకి 4 కండిషన్స్ ఉన్నాయని చెప్పాను. ఫస్ట్ 2 కండిషన్స్ ఏంటి? కండిషన్ నెంబర్ 1 ఏంటండి? 182 డేస్ అనేది స్టే చేయాలి ఇండియాలో రెసిడెంట్ అయితే. అలాగే ఇంకో కండిషన్ ఏంటండి? ప్రీవియస్ ఇయర్ లో 60 డేస్ స్టే చేయాలి. అలాగే ప్రిసీడింగ్ ప్రీవియస్ ఇయర్ లో 365 డేస్ స్టే చేయాలి. అది కండిషన్ నెంబర్ 2, ఐ మీన్ టెస్ట్ నెంబర్ 2. ఈ 2 టెస్ట్ అనేది మనం అప్లై చేస్తూ ఉంటాం. 2 టెస్ట్ అప్లై చేసిన తర్వాత సాటిస్ఫై చేస్తే కనుక, లేదా ఏ ఒకటైనా సాటిస్ఫై చేసినా మనం ఎడిషనల్ కండిషన్స్ లోకి వెళ్తామని కూడా మనం ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాం. ఎడిషనల్ కండిషన్స్ ఏం చెప్పుకున్నాం అండి? ప్రిసీడింగ్ 10 years లో మినిమం 2 years ఇండియాలో స్టే చేసి ఉండాలి, రెసిడెంట్ అయి ఉండాలి. అండ్ కండిషన్ ఎడిషనల్ నెంబర్ 2 ఏంటంటే, ఎడిషనల్ కండిషన్స్ లో నెంబర్ 2 ఏంటండి? 7 years లో మినిమం, ప్రీవియస్ 7 years లో, ప్రిసీడింగ్ 7 years లో మినిమం 730 డేస్ అనేది ఇండియాలో స్టే చేసి ఉండాలి. ఓకే, 4 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్ అంటామని చెప్పుకున్నాం. అలాగే కండిషన్స్ లో ఒక కండిషన్ సాటిస్ఫై చేసిన ఎడిషనల్ కండిషన్స్ కి వెళ్ళొచ్చు అని అనుకున్నాం కదండి. ఇన్ కేస్ 2 కండిషన్స్, ఏదైతే బేసిక్ కండిషన్స్ ఉన్నాయి కదా, 1 and 2, 182 డేస్ స్టే చేయాలి. అలాగే ప్రీవియస్ ఇయర్ లో 60 డేస్, ప్రిసీడింగ్ ప్రీవియస్ ఇయర్ లో 360 డేస్ కనుక సాటిస్ఫై చేయకపోతే ఎడిషనల్ కండిషన్స్ లోకి వెళ్ళనక్కర్లేదు అనమాట. ఓకే, నాన్ రెసిడెంట్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనం ప్రీవియస్ క్లాసెస్ లో డిస్కస్ చేసుకున్నాం. అయితే మనం ప్రాక్టికల్ గా ఒక ప్రాబ్లం చూస్తే మీకు ఐడియా వస్తుందని చెప్పేసి ఇక్కడ స్క్రీన్ షేర్ చేస్తున్నానండి. చూడండి, ఫస్ట్ ప్రాబ్లం చూడండి. On 10th October 2019, Mr. Kailash Bang is a practicing chartered accountant, left India for the first time to join Atlas Financial Service Company in New York City. అంటే ఏంటండి? 10th October 2019 లో మిస్టర్ కైలాష్ బంగ్ అనే వ్యక్తి చార్టెడ్ అకౌంటెంట్ అండి. అతను ఇండియా నుండి వెళ్ళారంటండి. ఎక్కడికి వెళ్ళారు? అట్లాస్ ఫైనాన్షియల్ సర్వీసెస్, న్యూయార్క్ సిటీలో ఉన్న అట్లాస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీలో జాయిన్ అవ్వడానికి యాజ్ ఎ చార్టెడ్ అకౌంటెంట్ గా వెళ్ళారంటండి. ఫస్ట్ టైం వెళ్ళారంటండి. ఓకే, నెక్స్ట్ ఏమన్నారు? అండ్ రిటర్న్ టు ఇండియా ఆన్ 18th March 2020. ఓకే, ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆన్ 15 days లీవ్ మీద ఆయన రావడం జరిగిందట. ఇక్కడ ఏమంటున్నారు? నెక్స్ట్ డిటర్మైన్ హిస్ రెసిడెన్షియల్ స్టేటస్ ఫర్ ద ఇయర్ 2019 to 20 అని చెప్పారు. ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఏం కనుక్కోమంటున్నారంటే, అతను రెసిడెంటా నాన్ రెసిడెంటా అన్నది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో మనం రెసిడెన్షియల్ స్టేటస్ లో ఫస్ట్ కండిషన్ ని, అంటే ఫస్ట్ టెస్ట్ ని మనం అప్లై చేద్దాం. ఎలాగా? ఇక్కడ సొల్యూషన్ చూడండి. సొల్యూషన్ లో టు డిటర్మైన్ ద రెసిడెన్షియల్ స్టేటస్, ఏ రెసిడెంట్ ఆర్ నాన్ రెసిడెంట్, బేసిక్ కండిషన్ ఇస్ టు బి అప్లైడ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. ప్రీవియస్ ఇయర్ అంటే ఏంటండి? 2019-20 అవుతుంది ప్రీవియస్ ఇయర్. ఇది నేను ఓల్డ్ టెక్స్ట్ బుక్ నేను తీసుకున్నాను, అందుకే మీకు ఇయర్స్ చేంజ్ చేశానండి. ఇక్కడ అసెస్మెంట్ ఇయర్ అంటే ఇప్పుడు మనకి 2020-21 వస్తుంది. ప్రీవియస్ ఇయర్ అంటే 2019 to 20 అవుతుంది. అందు గురించి నేను ప్రీవియస్ ఇయర్ కి 2019 to 20 అని చెప్పేసి ఇక్కడ వేయడం జరిగిందండి. ఇప్పుడు మనం సొల్యూషన్ లోకి వద్దాం. సొల్యూషన్ లో చూడండి, టేబుల్ యాక్చువల్ గా మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఎలా స్టార్ట్ అవుతుంది? April 1st నుంచి March 31st వరకు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే 2019
2020 ఒక డేస్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఇండియాలో ఎన్ని రోజులు స్టే చేశాడు, ఎప్పుడు వెళ్ళిపోయాడు ఇండియా నుంచి న్యూయార్క్ సిటీకి అన్నది మనం ఇక్కడ కౌంట్ చేస్తాం. అవన్నీ కౌంట్ చేయక మనకి ఎన్ని డేస్ అయితే మిగిలాయో దాన్ని బట్టి మనం అతను రెసిడెంటా నాన్ రెసిడెంట్ అన్నది మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. అది ఎలాగో ఇక్కడ మనం ప్రాబ్లమేటిక్ లో చూద్దామండి. చూడండి, ఫస్ట్ 2019 ఒక పక్క, ఐ మీన్ లెఫ్ట్ సైడ్ 2020 ఇటు సైడ్ ఉంది కదా, మంత్ వేసుకుందాం. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అండ్ ఫైనల్ గా టోటల్ కాలం వేసుకున్నాం. ఓకే, కింద వచ్చేసండి నెంబర్ ఆఫ్ డేస్ స్టే ఇన్ ఇండియా. ఓకే, ఇక్కడ 30, 31, 30 ఇవి ఎలా వచ్చినాయో చెప్తాను చూడండి. ఏప్రిల్ మనకి ఎన్ని డేస్ ఉంటాయి? సో క్యాలెండర్ ప్రకారం మనకి ఎన్ని డేస్ ఉంటాయి అవే ఇక్కడ వేసామండి, కొత్తగా ఏం వేయలేదు మనం. ఓకే, ఏప్రిల్ లో ఎన్ని డేస్ ఉంటాయి మనకి చూడండి, ఏప్రిల్ లో మనకి 30 డేస్ ఉంటాయి, అవే వేసాను ఇక్కడ. నెక్స్ట్ మేలో ఎన్ని డేస్ ఉంటాయండి? 31 డేస్ ఉంటాయి. జూన్ లో 30 డేస్, జూలై 31 డేస్, ఆగస్ట్ 31 డేస్, సెప్టెంబర్ 30 డేస్. అంటే ఏంటండి, ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు కూడా అతను ఇండియా వదిలి ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి అన్ని రోజులు క్యాలెండర్ లో ఎన్నైతే డేస్ ఉంటే అన్ని డేస్ ఇక్కడ మనం వేయడం జరిగింది సెప్టెంబర్ వరకు. అక్టోబర్ లో చూడండి 10 అని వేసాం. ఎందుకు వేసామంటే మీరు ఒక్కసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఆన్ 10th అక్టోబర్, 10th వరకు, అక్టోబర్ 10th వరకు ఇండియాలో ఉన్నారు. 11th నుంచి ఇండియాలో లేరు కాబట్టి అంటే ఏంటి, 10 డేస్ మాత్రమే, అక్టోబర్ నెలలో 10 డేస్ మాత్రమే ఇండియాలో ఉన్నారు కాబట్టి అందుకని ఇక్కడ 10 అని వేసామన్నమాట అక్టోబర్ లో. నెక్స్ట్ మళ్ళీ తిరిగి వచ్చారా? రాలేదండి. ఎప్పుడు వచ్చారు? నవంబర్ లో లేరు ఇండియాలో, డిసెంబర్ లో లేరు, జనవరిలో లేరు, ఫిబ్రవరిలో లేరు. నెక్స్ట్ మార్చ్ 14 అని వేసాం. 14 ఎలా వేసామో ఇక్కడ చూద్దాం. చూడండి, ఎప్పుడు వచ్చారు మళ్ళీ అమెరికా నుంచి, ఎప్పుడు రిటర్న్ అయ్యారు? 18th మార్చ్ 2020 లో రిటర్న్ అయ్యారు. అంటే ఏంటి, 18th వరకు కూడా ఇండియాలో లేరు. 18th నుంచి అతను ఇండియా రావడం జరిగింది. సో మార్చ్ 31 డేస్ కాబట్టి కౌంట్ చేయండి. 31 వరకు ఎన్ని డేస్ వస్తాయో అన్ని డేస్ కౌంట్ చేయండి. 18, 19, 20, 21, 22, 20 అలాగా 31st వరకు ఎన్ని డేస్ వచ్చాయో మీరు క్యాలిక్యులేట్ చేసి వేస్తే మార్చ్ లో అతను ఇండియాలో అంటే రిటర్న్ వచ్చిన తర్వాత, మార్చ్ 31st వరకు ఎందుకు వేశారండి అంటే మార్చ్ వరకేనండి మనకి ఇక్కడ. ఓకే, మార్చ్ వరకే, ఏప్రిల్ నుంచి మార్చ్ వరకు, మార్చ్ 31st వరకే క్లోజ్ కాబట్టి ఏప్రిల్ అనుకోండి 2021 వచ్చేస్తుంది అనమాట. ఓకే, అందుకని మార్చ్ వరకే వేసాము. మార్చ్ లో 18th వచ్చారు కాబట్టి 18 తర్వాత నుంచి, ఐ మీన్ 18 నుంచి మనం డేస్ క్యాలిక్యులేట్ చేస్తే మార్చ్ 31st వరకు కూడా 14 డేస్ వస్తుందన్నమాట. ఓకే, ఆ విధంగా 14 డేస్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఏప్రిల్ నుంచి మొత్తం ఇవన్నీ కూడా అండి యాడ్ చేయాలి. ఇవన్నీ కూడా ప్లస్ అంటే 30, 31, 30, 31 ఇవన్నీ కూడా యాడ్ చేస్తే మీకు 207 డేస్ వస్తుందండి. 207 డేస్ అంటే ఏంటండి, అతను ఇండియాలో 207 డేస్ స్టే చేశారని అర్థం. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, ఎస్ఎస్సి ఈజ్ అన్ ఇండియన్ సిటిజన్ and left to the foreign country for employment purpose. During the previous year 2019 and 20 he stayed in India for more than 180 days, hence his residential status is resident. అంటే ఏంటి, టెస్ట్ నెంబర్ 1 అంటే బేసిక్ కండిషన్స్ లో కండిషన్ నెంబర్ 1 అనేది ఆయన సాటిస్ఫైడ్ చేయడం జరిగింది. అండ్ ఎలా అయిందండి చూడండి, 182 డేస్ ఉంటే చాలా యాక్చువల్ గా, బట్ ఇక్కడ ఎన్ని రోజులు ఉన్నాడు, 207 డేస్ ఉన్నారు కాబట్టి ఫస్ట్ టెస్ట్ అనేది పాస్ అవ్వడం జరిగిందండి. ఓకే, ఫస్ట్ కండిషన్. ఇప్పుడు చూడండి మనకి సెకండ్ కండిషన్స్, సెకండ్ బేసిక్ కండిషన్స్ లో కండిషన్ నెంబర్ 2 ఏంటండి, ప్రీవియస్ ఇయర్ లో 60 డేస్ ఉండాలి, అలాగే 4 ప్రిసీడింగ్ ప్రీవియస్ ఇయర్ లో మినిమం 365 డేస్ అని ఉండాలి అని చెప్పేసి అనుకున్నాం. దాంతో పాటు ఎడిషనల్ కండిషన్స్ కూడా చెప్పాం కదండి, 10 years లో మినిమం 2 years ఉండాలి, ఎడిషనల్ కండిషన్ నెంబర్ 2 లో 7 years లో 730 డేస్ అనేది, లేదా అంతకంటే ఎక్కువ ఉన్నా పర్వాలేదు, స్టే చేసి ఉండాలి. అప్పుడు అతను రెసిడెంట్, ఆర్డినరీ రెసిడెంట్ అవుతారు. ఇప్పుడు సెకండ్ సమ్ చూసినట్లయితే మీరు, మనం బేసిక్ కండిషన్స్ లో నెంబర్ 2 అలాగే అడిషనల్ కండిషన్స్ 2 కూడా అప్లై చేసిన ఒక సమ్ ఒకటి మీకు ఇక్కడ స్క్రీన్ లో షేర్ చేస్తాను. మీకు చూడండి, డాక్టర్ మిత్ర అండ్ ఇండియన్ సిటిజన్
left for England on 16/6/1980 and returned to India on 23/7/84. He left for Iran on 10th March 2018 and came back on 10th November 2018. Determined his residential status for the previous year 2018 and 19 అని ఇక్కడ అంటున్నారు. మిత్ర ఏమిటంటే ఇండియన్ సిటిజన్ అంటే అతను ఇంగ్లాండ్ వెళ్ళారంటే ఎప్పుడు 1980s లో వెళ్ళారు. ఓకే, నెక్స్ట్ ఇండియాకి వచ్చేసారంట. ఎప్పుడు వచ్చారు? 23/7/84 వచ్చారు. అగైన్ హీ లెఫ్ట్, మళ్ళీ ఇరాన్ వెళ్ళారంట. ఎప్పుడు వెళ్ళారు? 10th March 2018 లో వెళ్ళారు. నెక్స్ట్ మళ్ళీ ఇండియా ఎప్పుడు వచ్చారండి? 10th November 2018 లో రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఇతని రెసిడెన్షియల్ స్టాటస్ ఏంటిది మనం చూద్దామంటే టెస్ట్ బి అప్లై చేద్దామండి. సొల్యూషన్ అని పెట్టుకొని ద రిలవెంట్ ప్రీవియస్ ఇయర్ ఇస్ 2018 and 19 అవుతుంది. ఓకే, 2020 కదండి ఇది, మనకి ప్రీవియస్ ఇయర్ 2019. రిలవెంట్ ప్రీవియస్ ఇయర్ అంటే ఇప్పుడు 2018 to 2019 వస్తుందన్నమాట. ఓకే, ఇక్కడ ఏమన్నా అండ్ ఫర్ దిస్ ప్రీవియస్ ఇయర్ ద రెసిడెన్షియల్ స్టాటస్ ఈస్ టు బి డిటర్మైన్. ఇప్పుడు రెసిడెన్షియల్ స్టాటస్ మనం టెస్ట్ చేద్దాం. అంటే బేసిక్ కండిషన్స్ లో కండిషన్ నెంబర్ 2 అనేది మనం అప్లై చేద్దాం. ఎలా అండి? టు డిటర్మైన్ రెసిడెన్షియల్ స్టాటస్ ఫస్ట్ బేసిక్ కండిషన్స్ ఆర్ టు బి వెరిఫైడ్. ఫస్ట్ బేసిక్ కండిషన్ వెరిఫై చేసాం. 182 days కంటే ఎక్కువ స్టే చేశారు, 207 days స్టే చేశారు కాబట్టి కండిషన్ నెంబర్ 2కి వచ్చాము. ఓకే, సో చూడండి అతను నవంబర్ వచ్చారు. మళ్ళీ అంత ముందు వెళ్ళి ఇరాన్ వెళ్ళి మళ్ళీ నవంబర్ లో వచ్చారు. ఓకే, మీరు క్వశ్చన్ లో అబ్జర్వ్ చేస్తే అండి మనకి 21 ఎలా వేసామో మీకు అర్థమవుతుంది. 10th November వచ్చారు. ఓకే, అంటే నవంబర్ లో మనకి ఎన్ని డేస్ ఉంటాయో ఫస్ట్ మనకి తెలియాలండి. ఓకే, నవంబర్ లో వచ్చారు. నవంబర్ 30 days ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఏం చేశారంటే అతను ఏ డేట్ ని వచ్చారో అక్కడి నుంచి డేస్ ని క్యాలిక్యులేట్ చేయండి. అంటే ఏంటండి, అతను 21 days అంటే నవంబర్ లో 10th వరకు లేరు, ఆ తర్వాత వచ్చారు కాబట్టి మనం ఏం చేసామంటే నవంబర్ 21 days స్టే చేశారని రాసామంటే 10 days తీసేసామండి. ఓకే, 10 నుంచి క్యాలిక్యులేట్ చేసామని 21 days వస్తాయి. ఓకే అండి, నెక్స్ట్ డిసెంబర్ ఏం డేస్ అండి? 31 days. తర్వాత జనవరి 31 days. ఫిబ్రవరి 28 days అండి. మనకి లీప్ ఇయర్ అనుకోండి 29 days వస్తుంది. సో లీప్ ఇయర్ అయితే 29 days వేసుకోవాలి. ఇక్కడ ఫిబ్రవరి 28 days వేసాము ప్లస్ మార్చ్ 31st. ఓకే, మార్చ్ 31st వరకు ఎందుకంటే ఏమో చెప్తాను కదండి ఇందాక. మార్చ్ 31st తో మనకి క్లోజ్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఎన్ని డేస్ ఉన్నట్టండి? 142 days. ఇవన్నీ కలిపి మనం ఇక్కడ చూడండి నవంబర్, ఇవన్నీ కలిపి మనం యాడ్ చేస్తే మనకి 142 days స్టే చేసినట్టు ఇక్కడ మనకు వచ్చింది. ఓకే అండి, 2020 అయితే మనకి మేబీ లీప్ ఇయర్ వచ్చినట్టుంది. 2018-19 లీప్ ఇయర్ లేదు కాబట్టి ఫిబ్రవరి 28 వేసేసాము. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే ఇవన్నీ యాడ్ చేస్తే మనకి 142 days స్టే చేసినట్టు వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏంటండి? స్టే ఇన్ ఇండియా 60 days. 60 days ఉన్నాడు కదండి ఫస్ట్ కండిషన్ లో, మనకి 60 రోజుల కంటే ఎక్కువే ఉన్నాడు అతను కదా. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ అండ్ 365 days ఇన్ 4 ప్రీవియస్ ఇయర్స్. అదే ఇప్పుడు మనం టెస్ట్ చేస్తాం. సో చూడండి ఆల్రెడీ 60 days స్టే మీన్స్ కండిషన్ 1 స్టేడ్ సాటిస్ఫైడ్. 142 days అనేది స్టే చేశాడు కాబట్టి కండిషన్ నెంబర్ 1 సాటిస్ఫై చేశాడు. నెక్స్ట్ చెక్ 365 days ఇన్ 4 ప్రీవియస్ ఇయర్ అన్నమాట. ఇప్పుడు మనం వేద్దామని చూడండి, ఇక్కడ టేబుల్ వేసాను నేను. ఇయర్ నెంబర్ ఆఫ్ డేస్ స్టే అంటే వెనక్కి వెళ్ళాలన్నమాట. ప్రీవియస్ ఇయర్ నుంచి 4 ప్రిసీడింగ్ ప్రీవియస్ ఇయర్స్ కి వెనక్కి వెళ్ళాలి. అది ఎలా వెళ్ళాలి? ఇక్కడ చూడండి, ప్రీవియస్ వెనక్కి వెళ్ళాం. 2017 to 2018, 16 to 17, 15 to 2015 to 2016, 2014 to 2015. ఓకే, ఇవి ఏంటంటే ఇవి డేస్ అండి. ఇయర్ లో 365 days అండి. ఓకే, ఏప్రిల్ 1st నుంచి మార్చ్ 31st వరకు మనకి 365 days అనేది వస్తుంది. ఓకే, ఆ 365 అదేనండి మనకి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసాం. 2017-2018 లో 345 days ఎందుకు వేసామంటే మీరు క్వశ్చన్ లోకి వెళ్తే ఒకసారి మీకు అర్థం అవుతుంది. చూడండి, ఎస్ చూడండి, హీ లెఫ్ట్ ఫర్ ఇరాన్ ఆన్ 10th March. మార్చ్ 10th లో ఆయన ఇరాన్ వెళ్ళారు. 10th వరకే ఉన్నారు, రిమైనింగ్ డేస్ లేరు కాబట్టి అంటే
రిమైనింగ్ డేస్ లేరు కాబట్టి అందు గురించే మార్చి నెలలో 10 రోజులే ఉన్నారు కాబట్టి మనం మార్చిలో 31 డేస్ కాబట్టి 21 డేస్ మనం తీసేయడం మైనస్ చేయడం జరిగింది. అందుకే ఇక్కడ 345 డేస్ వేసాము. నెక్స్ట్ మిగిలిన అన్ని ఇయర్స్ లో 365 డేస్ స్టే చేశారు. ఓకే అండి. నెక్స్ట్ చూడండి ఆ డేస్ అన్ని 4 ప్రిసీడింగ్ ప్రీవియస్ ఇయర్స్ డేస్ క్యాలిక్యులేట్ చేస్తే 1440 డేస్ వచ్చిందన్నమాట. ఓకే అంటే ఏంటండి, సో హీ సాటిస్ఫైడ్ కండిషన్ నెంబర్ 2 మీన్స్ హ్యావ్ టు స్టే 360. అసలు ఏంటండి 365 డేస్ స్టే చేస్తే చాలు, బట్ ఈయన ఎన్ని రోజులు ఉన్నారండి 1440 డేస్ అనేది స్టే చేయడం జరిగింది కాబట్టి కండిషన్ 2 అనేది సాటిస్ఫై చేశారు. ఓకే, thus he is a resident. అలాగే నౌ అడిషనల్ కండిషన్స్ ఏంటండి, రెసిడెంట్ 10 years లో 10 ప్రీవియస్ ఇయర్ లో మినిమం 2 years స్టే చేయాలి. అలాగే 730 డేస్ మినిమం 7 years లో స్టే చేయాలి. అది కూడా సాటిస్ఫై అయినట్టేనండి. ఎందుకంటే ఎప్పటి నుంచో 19 క్వశ్చన్ లోకి వెళ్తే మీరు అతను 1989 నుంచి ఉన్నాడు. మనం ప్రీవియస్ ఇయర్స్ బ్యాక్ వెళ్తే అప్పటి నుంచి ఉన్నాడు కాబట్టి 10 years స్టే చేశాడు. 10 years ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేశాడంటే ఆటోమేటిక్ గా సెకండ్ కండిషన్ కూడా సాటిస్ఫై అయిపోయినట్టే కదా, 7 years స్టే చేసినట్టే కాబట్టి 2 కండిషన్స్ సాటిస్ఫై అయినట్టు. సో ఫైనల్ గా కన్క్లూజన్ ఏంటంటే డాక్టర్ మిత్రా is satisfying one of the basic conditions and both the additional conditions are satisfied, so his residential status is resident and ordinary resident అని చెప్పేసి అంటారు అన్నమాట. ఓకే అండి, అర్థమైందా? ఇది ఏంటంటే రెసిడెన్షియల్ స్టాటస్ లో మనం కండిషన్ నెంబర్ 2 బేసిక్ కండిషన్స్ లో కండిషన్ నెంబర్ 2 ప్లస్ అడిషనల్ కండిషన్స్ ని కన్సిడర్ చేస్తూ మనం ఈ యొక్క డాక్టర్ మిత్రా సమాధిని మీకు నేను చూపించాను. నెక్స్ట్ చూడండి ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్ గురించి కూడా మనం క్లాస్ లో ప్రీవియస్ క్లాసెస్ లో లెక్చర్స్ లో నేను మీకు డిస్కస్ చేశాను. దానికి సమ్మరైజ్డ్ చార్ట్ ఉంటుందని కూడా చెప్పానండి. ఏం చెప్పానండి, దాంతో పాటు ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్ ని సిచ్యువేషన్ చూడాలి. అంటే అది ఇండియన్ ఇన్కమా ఫారెన్ ఇన్కమా, ఇండియాలో ఎర్న్ చేశారా ఫారెన్ లో ఎర్న్ చేశారా పర్సన్ అనేది చూడాలండి. చూస్తేనే అప్పుడు మనం ఈ సమ్ అనేది మనం చేయగలం. ఓకే, చూద్దాం. చూడండి ఇక్కడ క్వశ్చన్ ఉంది, మిస్టర్ ఆనంద్ కిషోర్ అనే ఒక ప్రాబ్లం ఉందండి. ఇక్కడ క్వశ్చన్ ఉంది, ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే మనం మిస్టర్ ఆనంద్ కిషోర్ హ్యాడ్ ద ఫాలోయింగ్ ఇన్కమ్స్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ and 31st March you are required to compute his income if his residential status is ordinary resident, not ordinary resident and non-resident. ఈ 3 సిచ్యువేషన్స్ వేసి మనం కూడా సమ్ అనేది చేస్తామండి. ఇక్కడ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవే పాయింట్స్ మనం సమ్మరైజ్డ్ చార్ట్ లో రాస్తామండి. అది చూస్తాను, అది మీకు నేను చూపిస్తాను. ఎస్, దిస్ ఇస్ కాల్డ్ సమ్మరైజ్డ్ చార్ట్ అండి. ఇప్పుడు మనం సమ్ చేసాము, మీకు వీడియోలో నేను కేవలం సమ్మరైజ్డ్ చార్ట్ మాత్రమే చూపించాను. ఇప్పుడు మనం ప్రాబ్లమేటిక్ చూద్దామండి. చూడండి ఇక్కడ కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ మిస్టర్ ఆనంద్ కిషోర్ ఫర్ ద కరెంట్ అసెస్మెంట్ ఇయర్ 2019 and 2021. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏముంటుంది, పర్టికులర్స్ చూడండి మనకి. ఇఫ్ రెసిడెంట్ స్టాటస్ ఈస్ ఆర్డినరీ రెసిడెంట్, నాట్ ఆర్డినరీ రెసిడెంట్, నాన్ రెసిడెంట్, ఈ 3 సిచ్యువేషన్స్ వేసాం. మనం ఇందాక సమ్ లో ఏవైతే చూసామో అవే పాయింట్స్ అండి. ఓకే, అవే పాయింట్స్. ఇక్కడ సిచ్యువేషన్ బట్టి మనం అమౌంట్స్ వేయడం జరుగుతుంది. ఫస్ట్ పాయింట్ చూడండి, శాలరీ రిసీవ్డ్ ఇన్ ఇండియా. శాలరీ ఇండియాలో రిసీవ్ చేసుకోండి అంటే అర్థం ఏంటండి, అది ఇండియన్ ఇన్కమ్ అని అర్థం అన్నమాట. అందు గురించి ఆర్డినరీ రెసిడెంట్ లో వేసాము, నాట్ ఆర్డినరీ రెసిడెంట్ లో వేసాము, నాన్ రెసిడెంట్ లో వేసాము. ఓకే, అలాగే సెకండ్ పాయింట్ చూడండి, ప్రాఫిట్ ఆఫ్ బిజినెస్ ఇన్ బర్మా విచ్ ఇస్ కంట్రోల్ ఫ్రమ్ ఇండియా. బర్మాలో బిజినెస్ ఉందంట, ఇండియా నుంచి కంట్రోల్ చేస్తున్నారంట. సో నాన్ రెసిడెంట్ కి ఎటువంటి సంబంధం ఉండదు కాబట్టి ఇక్కడ నీళ్ళు వేసాం. కానీ రెసిడెంట్ కి అక్కడ స్టే చేస్తే ఇండియన్ రెసిడెంట్ అయితే కనుక 15,000, అలాగే నాట్ ఆర్డినరీ రెసిడెంట్ 15,000 వేసామండి. నాన్ రెసిడెంట్ కి ఎటువంటి కంట్రోల్ చేస్తున్నప్పుడు ఈ కంట్రోలింగ్ అనే సిచ్యువేషన్ లో అయితే ఇండియా నుంచి కంట్రోల్ చేస్తున్నాడు అంటే ఏంటంటే నాన్ రెసిడెంట్ కి ఎటువంటి సంబంధం ఉండదు. అందు గురించి ఈ 2 సిచ్యువేషన్స్ లో మనం వేసాము. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇన్కమ్ అక్యూర్డ్ ఇన్ సౌత్ ఆఫ్రికా బట్ రిసీవ్డ్ ఇన్ ఇండియా. సౌత్ ఆఫ్రికాలో అమౌంట్ అండి అది, బట్ ఇండియాలో తీసుకున్నాడు. చూడండి ఒక విషయం, ఇండియాలో సంపాదించిన ఇండియాలో తీసుకున్న అది ఇండియన్ ఇన్కమ్ అవుతుంది. ఇండియన్ ఇన్కమ్ అయితే ముగ్గురికి 3 సిచ్యువేషన్స్ లో మనం అమౌంట్ అనేది వేయాలి. ఇండియాలో ఎర్న్ చేసిన అమౌంట్ కాబట్టి ఇండియాలో రిసీవ్ చేసుకున్న అమౌంట్ కాబట్టి ఇక్కడ మనం
త్రీ సిచ్యువేషన్స్ లో ఇక్కడ వేయడం జరిగింది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ ఇన్ సేవ్ మోర్ బ్యాంక్ లిమిటెడ్. ఓకే, ఇంట్రెస్ట్ ఏదో వచ్చిందట బ్యాంక్ లో, సో అది ఇండియన్ ఇన్కమ్ అనేది అవుతుందండి. అందు గురించే మనం 4000 త్రీ సిచ్యువేషన్స్ లో వేయడం అనేది జరిగింది. డివిడెండ్స్ అనుకోండి, డివిడెండ్స్ అయితే మాత్రం మీరు వేయరు. ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ మీద ఇంట్రెస్ట్ కాబట్టి ట్యాక్స్బుల్, అందు గురించి త్రీ సిచ్యువేషన్స్ లో వేసాము. నెక్స్ట్ ఇన్కమ్ ఎర్న్డ్ ఇన్ ఇండియా బట్ రిసీవ్డ్ ఇన్ లండన్. చూడండి, ఇండియాలో సంపాదించారంట, లండన్ లో రిసీవ్ చేసుకున్నారంట. సో అంటే ఇండియన్ ఇన్కమే అవుతుంది. ఇండియాలో ఎర్న్ చేసి ఇండియాలో రిసీవ్ చేసుకున్నది ఇండియన్ ఇన్కమే అవుతుంది కాబట్టి అందుకని త్రీ సిచ్యువేషన్ లో వేయడం జరిగింది. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఇన్ ఇండియా. క్లియర్ గా ఉంచండి పాయింట్. మనకి ఇండియాలో ఉన్న హౌస్ ప్రాపర్టీ మీద ఇన్కమ్ అనేది వచ్చిందండి. సో అందుకని త్రీ సిచ్యువేషన్స్ లో వేసాము. నెక్స్ట్ అండి సెవెంత్ పాయింట్ చూడండి, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఇన్ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ లో ఉన్న హౌస్ ప్రాపర్టీ మీద ఇన్కమ్ వచ్చిందంట. ఇక్కడ మనం ఓన్లీ రెసిడెంట్ లో వేస్తామండి. ఓకే, రెసిడెంట్ లో మాత్రమే పడుతుందండి ఇన్కమ్. మిగిలిన నాట్ ఆర్డినరీ రెసిడెంట్ కానీ నాన్ రెసిడెంట్ కానీ ఎటువంటి సంబంధం ఉండదండి. ఓకే, ఎందుకంటే ఇండియా కాదు కాబట్టి ఇది. చూడండి, బంగ్లాదేశ్ లో అమౌంట్ హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ అనేది బంగ్లాదేశ్ నుంచి వచ్చింది కాబట్టి ఒక 6000 అనేది ఓన్లీ ఆర్డినరీ రెసిడెంట్ లో వేస్తాం. ఓకే అండి, ఫైనల్ గా ఏంటంటే మనం ఇన్కమ్ అనేది ఇండియాలో ఎర్న్ చేస్తామా, ఇండియాలో రిసీవ్ చేసుకున్నామా లేదన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇండియాలో అయితే మాత్రం ముగ్గురికి త్రీ సిచ్యువేషన్స్ లో అమౌంట్ అనేది వేయాలి. ఓకే, టోటల్ ఇన్కమ్ నుంచి సరే ఇక్కడ ఇవి ఏం చేస్తామంటే ఇవన్నీ యాడ్ చేస్తామండి. అవన్నీ యాడ్ చేస్తే ఈ ఫిగర్స్ 95,000, 89,000, 74,000 ఈ ఫిగర్స్ మనకి వస్తాయి. ఓకే అండి, ఇవన్నీ యాడ్ చేసుకోవడమే, అంతకుమించి ఇంకేం లేదు. దిస్ ఈస్ కాల్డ్ ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్ అండి. మనం ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ మీకు ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పాను, మీకు బోర్డు మీద చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా. బట్ ఇప్పుడు మీకు స్క్రీన్స్ ఇలా షేర్ చేసి చెప్పడం వల్ల మీకు ఏమవుతుందంటే ఇంకా కొంచెం ఈజీగా ఐడెంటిఫై చేసి అర్థం చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందనే ఉద్దేశంతో మీకు చెప్పడం జరిగిందండి. ఐ హోప్ మీకు అందరికీ క్లియర్ గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ ఆల్ అబౌట్ టాక్సేషన్ అండి. 5th సెమిస్టర్ లో ఉంటుంది, 3rd BPA వాళ్ళకి. యూనిట్ 1 లో మెయిన్ థింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మనకి రెసిడెన్షియల్ స్టాటస్ లో ఇవేనండి. రెసిడెన్షియల్ స్టాటస్ లో బేసిక్ కండిషన్స్ అప్లై చేసి అలాగే అడిషనల్ కండిషన్స్ అప్లై చేసి సమ్స్ ఇవే ఉంటాయండి. అలాగే మీకు ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్ లో మీకు ఏదైతే సమ్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానో అదేనండి. సిచ్యువేషన్ బట్టి మనం ఇన్కమ్ అనేది వేయడం అనేది జరుగుతుంది. ఓకే అండి, ఐ హోప్ ఆల్ got to understand this and thank you so much అండి. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడతో ఫస్ట్ యూనిట్ అయిపోయిందండి. థ్యాంక్ యూ.